పితా పుత్ర పవిత్రాత్మ నామమునా విలువైన ఐశ్వర్యము నీవే కదా, ఒక క్షణం నీ సన్నిధిలో ఉండుటాయ్ ఎంతో ఆనందదాయకమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మ మరియ తల్లిని స్మరించే శనివారం భక్తితో ఆమె మధ్యస్థ ప్రార్థన సిలువ నుండి యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి శుభవేళలో అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుతూ, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ మరి ముఖ్యంగా కరుణ జపమాలలో రోజు పాల్గొంటున్న మీ అందరికీ శుభ సమాచారము. ఈరోజు మనము 1800 రోజులను పూర్తి చేస్తున్నటువంటి శుభవేళ, 1800 days of completion of this wonderful mercy chaplet which brought life to so many people. అనేక మందికి ఆశీర్వాదంగా ఉన్నటువంటి ప్రోగ్రాం పరిపూర్ణమై 1800 రోజులను కంప్లీట్ చేస్తున్నటువంటి శుభవేళలో మరి ముఖ్యంగా దీనిని ప్రతిరోజు డైరీలో రాస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన 12 డైరీలను కంప్లీట్ చేసి ఉన్నాడు. ఆయన ఈరోజు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ తాను రాసిన 12 డైరీలను మా అక్క డెల్ఫిన్ అల్ఫోన్సా గారికి జన్మదినోత్సవ సందర్భంగా అంకితం చేస్తూ ఆమె ఆత్మ శాంతి కలిగినట్లుగా, ఇంకా ఎక్కువగా దేవునితో వారు బలపడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారని యేసుదాస్ గారు కుటుంబ సభ్యులతో అర్పిస్తున్నారు. కరుణ జపమాలను 1800 రోజులుగా దిగ్విజయముగా నడిపించుచున్న దేవాది దేవుడైన కరుణామూర్తికి కృతజ్ఞతగా, అలాగే కరుణ జపమాలను నడిపించుచున్న రెవరెండ్ ఫాదర్ సిరిల్ గారి దీర్ఘాయుస్సు సంపూర్ణ ఆరోగ్యములు దయచేసినట్లుగా, ఫాదర్ సిరిల్ గారిని వారి బృందమును ప్రభు ఆశీర్వించినట్లుగా, వారి ప్రయాణంలో ప్రభు తోడుగా ఉండినట్లుగా, ఫాదర్ గారిని మెండుగా దీవించి వరములతో నింపినట్లుగా, అలాగే ఇంతకుముందు చెప్పినట్టు మా అక్కగారైన డెల్ఫిన్ అల్ఫోన్సా గారికి 8వ తారీఖున పండుగను జన్మదినోత్సవాన్ని కొనియాడినటువంటి సహోదరికి దీన్ని అంకితం చేస్తున్నానని పి యేసుదాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డెడికేటింగ్ టు మై సిస్టర్. మా అక్క కోసం మీరు అర్పిస్తున్నటువంటి 12 డైరీలను ప్రభు ఆశీర్వదించి అక్కడి నుంచి 12 మంది అపోస్తలులతో దేవుని యొక్క దీవెనలు మీ మీదను మా కుటుంబాల మీదను అలాగే ప్రపంచంలో అన్ని కుటుంబాల మీదను కురిపించమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఊసుపల్లి విన్సెంట్ తులసి కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గాదే క్రిస్ స్టాలిన్ రెడ్డి జన్మదినోత్సవ దీవెనల కొరకు, అలాగే క్రిస్టలిన్ రెడ్డి, పాల్ స్టీఫన్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు దేవుడు వారి భవిష్యత్తును దీవించి ఆశీర్వదించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు గాదే అరుణ్ రెడ్డి శోభ, గాదే క్రిస్ స్టాలిన్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. సాయి కుమార్ ప్రత్యూషలను ప్రభు బేబీ మహీరాతో దీవించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దొప్పలపూడి నాని అంతోని మరియ మమత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దివాన్ష్ అంతోని ఇన్షి కారుణ్య దైవ జ్ఞానం నందకిషోర్ 10వ తరగతి ఎగ్జామ్లో రాస్తుండగా మంచి జ్ఞానం, కుటుంబంలో శాంతి సమాధానం, కుటుంబంలో మరణించిన మరియు జోజమ్మ కాంతిరావు ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతి దయచేయమని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే సృజన్ కుమార్ స్వర్ణలత ఈవాన్ కుటుంబ కృతజ్ఞతగా చేయి వ్యాపారంలో అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి తలంచిన తలంపులు నెరవేరినట్లుగా చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు ఇంగ్లీష్ వడకంలో పాల్గొని వెళుతున్నటువంటి బిడ్డలపై దేవుడు కనికరించమని భక్తితో మనం ఈరోజు కరుణ జపమాలలో ప్రభుని ప్రార్థిస్తాం. అలాగే రేపటి దినం ఆదివారం నన్ను కూడా ప్రజల కోసం తన సేవలు వాడుకొని వచ్చే ప్రజలందరికీ దీవెనలు కలిగించే విధంగా రేపటి దినమును దేవుడు మార్చమని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మనమందరం కలిసి భక్తితో కరుణ జపమాలలో పాల్పంచుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం.
యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన హృదయం ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ ఆస్తి ఉందో అక్కడే మన హృదయం ఉంటుందని. ఆస్తి, సంపద ఇవన్నీ దేవుడే అని తెలుసుకున్న వ్యక్తి కీర్తనగారుడు 84:10 వి లుక్ ఫర్ ద ట్రెజర్ అండ్ వర్ హార్ట్ విల్ బీ వేర్ అవర్ ట్రెజర్ విల్ బీ. మాథ్యూ 6:21. ఎక్కడ మన హృదయం ఉంటుంది, ఎక్కడ ఆస్తి ఉన్నదో అక్కడ. మత్తయి 6:21. బట్ దెన్ డేవిడ్ రియలైజ్డ్ హిస్ ట్రెజర్ ఈస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద టెంపుల్. దేవుని మందిరంలో ఒక్కరోజు ఉండుట 1000 నాళ్ళు వేరే చోట్లలో గడపడం కంటే అని విలువైన ఐశ్వర్యమును తెలుసుకున్నాడు. అదే ఈరోజు మన పాడబోయే పాట కూడా. రోజు దైవ సన్నిధిలో కొంతసేపు ఆయన సిలువ వైపు చూస్తూ మౌమును చూచే పాట ఇది. మనం యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో, నేను మీలోనికి ఊపిరిని పంపుదును, మీరు మరలా జీవింతురు అని ప్రభు చెప్తున్నాడు. మనలో చాలామంది కరోనాలో చనిపోవలసిన వ్యక్తులం. మరొకసారి ఊపిరిని ఊది దేవుడు జీవింపచేశాడు. ఫస్ట్ ఊపిరి, శ్వాస మంచిది. రెండవది మన ద్వారా ప్రపంచంలో ఉన్న కాలుష్యం ద్వారా అనేక మంది శ్వాస కూడా చెడిపోయింది. మళ్ళా ఊది దేవుడు మనలో ఆ జీవాన్ని ఇస్తున్నాడని వాగ్దానం చేస్తున్నాడు. ఎజెకియల్ 37:5 The Lord is telling, I will once again breathe upon you and you will receive life. So many people would have died in corona, but God only protected to extend our life. భక్తితో పాడుదాం. ఎంతో మంది ఉన్నప్పుడు నన్ను ఎన్నుకొన్న దేవా స్తోత్రమని పాడే పాట. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా, కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా, కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో పొందుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో పొందుట ఎంతో ఆనందదాయకమే.
వాటికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. జీవనదానికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. జీవన నావను తీరము చేర్చే జీవన నావిక నీవే కదా. జీవననావను తీరము చేర్చే జీవననావిక నీవే కదా. స్తుతి మహిమ ఆరాధనా సదా నీకే ఆరాధనా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చాలా గొప్ప గొప్ప ఆస్తి దేవుడు మనలను తన సొంత బిడ్డలుగా సృష్టించాడు. ఆదికాండం 2:7 సొంత ఊపిరిని ప్రాణవాయువును మనలో ఊది దేవుడు సొంత బిడ్డలుగా అంగీకరించుకున్నాడు. యోహాను 1:12 ఆయన విశ్వసించే వారందరినీ సొంత బిడ్డలుగా ఆయన మలస్తాడంట. Genesis 2:7 and John 1:12 God breathed his own breath into our nostrils and we received life. So we received life through him. ఎన్నో జీవరాశులు ఉన్నాయి. There are so many creatures, but nobody can call themselves as son and daughter of God. Only we can call it, we can pronounce with the mouth. మనమే దేవుని చూచి మేము మీ బిడ్డలమయ్యా నీవు మా తండ్రి ప్రభు అని చెప్పగలుగుతాం. ఇది గొప్ప ఆస్తి, ఇది విలువైన ఐశ్వర్యం. దానినే పాటగా పాడబోతున్నాం. పాడదాం. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. పాపములో పడిపోయిన నన్ను ప్రాణము నుంచి రక్షించితివి. పాపములో పడిపోయిన నన్ను ప్రాణమిచ్చి రక్షించితివి. స్తుతి మహిమ ఆరాధనా సదా నీకే 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 ఆరాధనా. పాపం
పాపములో పడిపోయిన మనలను ప్రాణమిచ్చి రక్షించిన రోజులు ఇవి. భక్తితో ప్రార్థిస్తాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పాపము వలన విరిగి నలిగిపోయినటువంటి మనసుతో అనేక మంది జీవిస్తుంటారు. ఒకటేమో పాపం ద్వారా కట్టుకున్నటువంటి శాపములు వాళ్ళ కుటుంబాన్ని అంటుకున్నప్పుడు, రెండవది ఈ పాపం నేను చేయకూడదని అనుకున్నా చేస్తున్నానని గుండె చెదిరిపోయిన వాళ్ళు. రెండు గ్రూప్స్ ఉన్నాయి. దానిని వడకాలలో అప్పుడప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. వడకములో పాల్గొన్నవారు దాన్ని తలంచి మళ్ళీ ఒకసారి మీరు ఏ స్థితిలో ఉన్నారో దానికోసం ఇప్పుడు ప్రార్థించవలసిన టైం ఇది. There are two kinds of people. One is why I committed that sin, and that result of it is my whole family, me, my heart is broken because of the effects of that sin. Second group is I don't want to do it but I do it. So both are having broken heart. రోమిలకు రాసిన 7:15 పౌలు అలా విలపిస్తుంటాడు. మరి మీ పరిస్థితి ఏంటో దానిని తలంచి విరిగి నలిగిన వారికి ఆ బ్రతుకును తీరము చేర్చే ఆనాడు మంచి దొంగను కూడా పరలోకమును చేర్చాడని లూకా 23:42-43 పాటగా పాడబోతున్నాం. పాడుదాం. పాపములో విరిగి నలిగిపోయిన పాపికి రక్షణ నీవే కదా. పాపములో విరిగి నలిగిపోయిన పాపికి రక్షణ నీవే కదా. పాపపు బ్రతుకు తీరము చేర్చి రక్షణ నావికా నీవే కదా. పాపపు బ్రతుకు తీరము చేర్చి రక్షణ నావిక నీవే కదా. స్తుతి మహిమ ఆరాధనా సదా నీకే యేసయ్యా ఆరాధనా. గుండె చెదిరిపోయిన వాళ్ళందరి పరిస్థితిని ప్రభువును కర్పిస్తూ ఈ గుర్తులో స్వస్థత కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. మనం ఎంత విలువైన వాళ్ళమంటే వెళ్ళనిచ్చి కొనుక్కున్నాడని మంగళగిరిలో ఆ వాక్యం ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడాడు. మీ విలువ మీరు తెలుసుకోవాలని ఆ రోజు వాళ్ళకు నాకు ప్రభు చెప్పాడు. హౌ వాల్యుబుల్ వీఆర్ అవర్ వాల్యూ ఇస్ జీసస్ పెయిడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ అస్. అటువంటి విలువైన వ్యక్తులను కనురెప్పల వాళ్ళు ఎవరిని ముట్టుకుంటే ఆయన కనురెప్పలను ముట్టుకున్న దానికి సమానమంట. అందుకే ఈ ప్రార్థన ద్వారా దేవుడు ఎవ్వరు ఏ దుష్టుడు ముట్టుకోకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. కానీ ప్రపంచము ఇప్పుడు భయంకరమైన స్థితిలో ఉన్నది, యుద్ధ వాతావరణం. కార్డినల్స్, బిషప్స్ అందరూ మనకు పంపిస్తున్న వార్త ప్రకారం మనము దేవునికి మరి ప్రజలకు మధ్యలో నిలబడుతున్నాం. భక్తితో ప్రార్థించండి. అందరికీ మంచి మనసునిచ్చి అందరి కీడుల నుండి తప్పించుకొని సంతోషంగా బ్రతికే రోజులను ప్రభు దయచేయమని ఈ యొక్క సమర్పణ ప్రార్థనలో ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఇంగ్లీష్ వడక ముగించుకొని ఇంటికి వెళుతున్న వాళ్ళందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. అప్పు అనేది ఒక పెద్ద బాల. దాంట్లో మునిగి చాలా మంది ఈ రోజుల్లో ఏడుస్తున్నారు. దిక్కు తోచక ఎట్టు వెళ్ళాలని కన్నీళ్లు కారుస్తున్న పరిస్థితి. ఎందరో ఇక్కడికి వచ్చి కొందరే చెప్తున్నారు, చాలామంది ఆ బాధల్లో ఉన్నారు. అది ఇప్పుడు మాత్రం కాదు, ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో కూడా విధవరాలు వచ్చి ఏడ్చారని మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2వ రాజుల గ్రంథంలో ఎలీషా దగ్గరికి వచ్చారని వింటున్నాం. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎలీషా the people used to have their own problems and used to cry bitterly, but then both the prophets spoke the prophecy and took them out of that. ఈరోజు కూడా అలాగే ప్రవచనం చెప్పి మీ అందరినీ ఆ పరిస్థితి నుండి బయటికి లాగటానికి దేవుడు ప్రవచనం ఎన్నో చెప్తున్నాడు. ఆ ప్రవచనంలో ఒకటి ఇప్పుడు చదువుతాను. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం. మీరు చాలా జాతులకు అప్పు ఇతురు కానీ ఏ జాతికి మీరు అప్పు పడరు. Yes, the Lord is telling a prophecy for you. That day in Elisha said, today through me and so many people here,
prophecies are given. Deuteronomy 28:1, you will lend to others, you will never take loan. That's the promise of God. భక్తితో పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. అప్పుల ఊబిలో మునిగిన వారు దిక్కుతేమి తోచక కన్నీరు కార్చగా, దయతో వారిని గలికి చేర్చే దయానిధి నీవే కదా. స్తుతి మహిమ ఆరాధనా సదా నీకే ఆరాధనా. రెఫరెన్స్ ఇప్పుడు మీరు చూడాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనమని మీరు చూసుకోవాలి. డ్యూట్రానమీ చాప్టర్ 28, విచ్ వర్స్ యూ డూ అ హోంవర్క్. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఒక ప్రత్యేకమైన ప్రకటన. దయచేసి ఎవరైతే వచ్చే సోమవారం నుండి ఆదివారం వరకు ఈ 3 గంటల ప్రార్థన స్పాన్సర్ చేస్తున్నారో వారందరికీ ప్రత్యేక మనవి. అనేక ప్రోగ్రామ్స్ అటు ఇటు జరుగుతూ ఉన్నాయి. కావున దయచేసి ఆదివారం సాయం లోపల మీ స్పాన్సర్షిప్ కార్యక్రమాలన్నిటినీ కూడా తెలియచేస్తే ముందుగానే మేము దానిని ప్రభువునికి అర్పించే భాగ్యం ఉంటుంది. 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి కరుణ జపమాల ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వారు మన రేపు ఆదివారం లోపల దయచేసి ఆ స్పాన్సర్షిప్స్ అన్నింటినీ తెలియచేయాలని మనవి చేస్తున్నాం. దిస్ ఈస్ అన్ అనౌన్స్మెంట్ ఫర్ దోస్ హు ఆర్ స్పాన్సరింగ్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ 16th to 22nd, that is from coming Monday to next Sunday. Please note, kindly do the sponsoring by tomorrow evening so that we will be able to add your sponsorship on time as many programs are going on. God bless you. 5వ గుర్తులో మనం ప్రతిరోజు విన్నపాలను అర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం.
every day, and at a time of 5th decade we offer all our intentions. మీ విన్నపాలు ఏమిటో ప్రభువును కర్పించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. వాట్ ఎవర్ ఇంటెన్షన్స్, ప్రే రైట్ నౌ. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. ఇప్పుడే ప్రవచన రూపంలో చెప్పావు, అలాగే ప్రతి వాక్యంలో, ప్రతి మాటలో, ప్రతి ప్రభు గుర్తులో ప్రవచనంలో ఎన్నో చెప్తున్నావు. నమ్మినట్టు చేయం తండ్రి ప్రభా. నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. లార్డ్, so many prophecies are sung in the form of song, and somebody said, Augustine said, Lord, yes, one time singing is equal to singing twice. And so we proclaim, Lord, we proclaim the prophecy of yours right now. Thank you, Lord, thank you, Lord. Fulfill all the intentions of your people right now. దయగల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా 2 వారములు తెలుగు వడకాలు జరుగుతున్నాయి. సోమవారం నుంచి మళ్ళా శుక్రవారం, మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ ప్రోగ్రాంలలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందండి. ఫ్రమ్ మండే టు ఫ్రైడే, అండ్ దెన్ అగైన్ నెక్స్ట్ మండే టు ఫ్రైడే వీ హ్యావ్ 2 తెలుగు రెట్రీట్స్. కంటిన్యూ టు ప్రే. అలాగే శ్రీకాకుళంలో, రుద్ర సముద్రంలో, అలాగే పాటిబండ్లలో, అలాగే తిమ్మాపూర్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్లో ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు రోజు మీకు డేట్స్ చెప్పుకుంటూ వచ్చాను. దాని ప్రకారం వచ్చి పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. డిఎంఐ గ్రూప్లో ఒకవేళ మీరు ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే ఆ రోజుల్లో మీరు ఆ యొక్క ఫామ్ చూపిస్తే మీకు ఆ యొక్క మరి సమర్పణ ప్రార్థన కార్డు కూడా మీకు ఇవ్వబడుతుంది. రండి, దేవుని దీవెనలు పొందండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తితో చివరి గుర్తు కోసం సిద్ధపడదాం. మార్కు స్వార్త 5వ అధ్యాయంలో, మార్కు స్వార్త 9వ అధ్యాయంలో, లూకా స్వార్త 13వ అధ్యాయంలో ఇలా చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. దుష్టుడు అసత్యవాది చాలామందిని మోసం చేసి బంధించి ఉన్నాడు. దేవుడు చేశాడు, వెళ్ళిన చోటంతా గతించి సైతాన్ని వెళ్ళగొట్టి వారికి విడుదలనిచ్చాడు. లూక్ చాప్టర్ 13, మార్క్ చాప్టర్ 5, మార్క్ చాప్టర్ 9, Matthew chapter 9, we see so many kinds of deliverance taking place. ఈ రోజులలో ఈ బంధింపబడిన వారికి సిలువ ద్వారా విడుదల కలుగునుగా. భక్తితో పాడుదాం, ఆశీర్వాదంతో ముగిస్తాం. మంత్రాల తంత్రాల చేతబడులలో సైతాను వలలో చిక్కుకొనగా, మంత్రాల తంత్రాల చేతబడులలో సైతాను వలలో చిక్కుకొనగా, శాపపు బ్రతుకులో విముక్తిని నిచ్చే రక్షణదాయక నీవే కదా. శాపపు బ్రతుకులో విముక్తిని నిచ్చే రక్షణదాయక నీవే కదా. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా, కనుగొంటిని. భక్తితో ఆశీర్వాదం కొరకై ప్రార్థించే వేళలో, అభిషేక్, నేను ఇంతకు ముందు కూడా దేవుడు పేరు పెట్టి పిలిచాడు, కానీ నమ్మట్లేదు. నీ గురించే చెప్తున్నాడు. నీ లోపల నమ్మకం రాలేదని మళ్ళీ మళ్ళీ నీ పేరును దేవుడు పిలుస్తున్నాడు. అలాగే ఒక వ్యక్తికి మరి డాక్టర్ దగ్గర చూపించలేను, నాకు కొద్దిగా అసహ్యంగా అనిపిస్తుంది అంటున్న ఒక వ్యక్తిని దేవుడు ఇప్పుడు అక్కడ అవయంను తాకి స్వస్థపరిచి దీవిస్తూ ఉన్నాడు. ఎందుకలు ఇలా కోడిపోతున్నాయి, నా జీవితం ఎట్లా అని ఒక స్త్రీ, అమ్మాయి అట్లా అనుకుంటున్నావు. దేవుడు నీకు ఒక మంచి డాక్టర్ని చూపించి దాని నుంచి బయటపడు మార్గం కూడా దేవుడు ఇస్తాడు. వీసా విషయంలో, PR విషయంలో 10 మందికి శుభవార్త ఈ వారంలో జరగబోతున్నాయి. భక్తితో ఆశీర్వాదం కొరకై చివరి ప్రార్థన. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 40 రోజులు ప్రార్థనలో అద్భుతాల కోసం వేచిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకాన్ని ముగించుకుని వెళ్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం ఉదయం సందేశం ద్వారా, నా ద్వారా, మరి 3 గంటలకు మళ్ళా దేవుని సందేశం ద్వారా అందిస్తుండగా అద్భుతాల కోసం వచ్చి ఉన్న
ప్రతి భక్తుల మీదను ఆదివారం వచ్చే వాళ్ళందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు విన్నపాలు రాసి వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు శనివారం అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలకు మంచి ఫలితం రావాలని ఎదురు చూస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిట్లో పాల్గొంటున్న భక్తులందరి మీదను విన్నపాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన విన్నపములతో వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ విలువైన ఐశ్వర్యం ప్రభువే అని తెలుసుకున్న మీకు విలువైన ఆణిముత్యం లాంటి దీవెనలిచ్చి మిమ్మల్ని దీవించునుగాక. As you understood Jesus and God as the treasured possession of your life, may the Lord bless you with all the treasures of the world. In the name of the Father, and the Son, and the Holy Spirit. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట, ప్రార్థించుట, నిన్ను స్తుతించుట ఎంతో ఆనందదాయకమే. అవును కదా, ఆ సన్నిధిలో ఉన్న ప్రసన్నత ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.